రైట్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బోయ నగేష్ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని చూశారు. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఒక భయపడుతున్నది. జనసేన వస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు రీజనల్ సెంటిమెంట్ని ముందేసుకున్నది? అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏపీలో కూటమి ఏ విధంగా అయితే వచ్చిందో తెలంగాణలో అలా వచ్చే అవకాశం ఉందనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అంటున్న పరిస్థితి. బోయ నగేష్ గారు ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్ స్పీచ్, ఓవరాల్గా తన మాటల్ని? అయ్యా జాగిరా తెలంగాణ అందరిది, తెలంగాణ ఎవడయ్యా జాగీర్ కాదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యల్ని చేశారు. ముందుగా ప్రేక్షకులందరికీ, అదేవిధంగా స్టూడియోలో ఉన్న మా మిత్రుడికి, మా సిస్టర్కి అందరికి కూడా నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం వాళ్ళందరి గురించి మర్చిపోయి ఇలా మతి స్థిమితం లేకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు మేము ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్కి కానీ ఇంకో వేరే వాళ్ళకి కానీ భయపడి రాజకీయం చేయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇలా బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకా ఇతరత్ర పార్టీలు ఎవరి వల్ల ఉండొచ్చు. మేము తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని కూడా మేము మీటింగ్లు పెట్టొద్దని కానీ, సభలు పెట్టొద్దని కానీ, సమావేశాలు పెట్టొద్దని కానీ కూడా మేము ఎక్కడ చెప్పలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు నిన్నేదైతే మాట్లాడినరో అది పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ ఎవరైతే బలిదానం చేసినరో ఆ బలిదానంలో ఇలా వాళ్ళ కుటుంబాలకు అగౌరవపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న మా అందరినీ అగౌరవపరిచేలాగా నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేసిండ్రో దాన్ని ఎటకేలకు వెనుకకు తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచిన క్రియాశీలకంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మా కాంగ్రెస్ అధిష్టానానికి ఈ రోజు వారికి కృతజ్ఞత భావం తెలియజేయడం పోయి అంతేనా, లేకపోతే శాంతి భద్రతల సమస్య ఉందని చెప్తున్నారు పోలీసులేమో. జనసభ సక్సెస్ అయితే, లేదంటే మీ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మైలేజ్ ఎక్కడ తగ్గిపోతుందో, ఎక్కడ బీజేపీ జనసేన ఇక్కడ ఒకటవుతుందో, జనసేన పవన్ కళ్యాణ్ బలోపేతం అవుతాడనే భయంతో కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వలేదు, దాని వెనుక వేరే ఉంది అంటున్నాడు పవన్ కళ్యాణ్. సార్ శేఖర్ అన్న, మీకు ఒకటే మా ద్వారా ఒకటే చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇండియా మొత్తంలో స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ స్వభావం కలిగిన దేశం ఈ దేశం. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు వేరే అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ పెట్టుకున్నా కానీ కూడా మొన్న కూడా కవితమ్మ గారు కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంది. అందులో మేము మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ యొక్క పార్టీ గురించి కానీ, ఆ యొక్క పార్టీ సభ్యురాల గురించి కానీ ఎవరి గురించి కూడా మేము వ్యతిరేకించలేదు. మొన్న జగిత్యాలలో కేసీఆర్ గారు సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఆ సమావేశానికి మేము స్వయంగా మా గౌరవ మంత్రివర్యులు మేము ఆర్టీసీ బస్సులు ఇచ్చినామండి. అక్కడ ఆర్టీసీ బస్సులు ఇచ్చి ఆ సమావేశానికి ఏదైతే ఏర్పాట్లు ఉంటాయో ఆ ఏర్పాట్లు చేయమని చెప్పి జగిత్యాలలో మేము దగ్గరుండి ఏర్పాట్లు చూసినాము. పవన్ కళ్యాణ్ గారి సభ అట్లా తీసుకుంటే చాలా చిన్న సభ, పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీని ఏదో నిందించడము, కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడే వీళ్ళ కేంద్రంలో ఉన్న మీతోని టైఅప్ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చింది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ అడగాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీజేపీ గురించి మాట్లాడరు, గతంలో 10 సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ గురించి మాట్లాడారు. అరే కాంగ్రెస్ గురించి ప్రతి ఓడు వస్తారు. కవితమ్మ కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ మెదక్లో పోటీ చేయొచ్చు, ఇందిరాగాంధీ మెదక్ వచ్చి పోటీ చేయొచ్చు, రాహుల్ గాంధీ వయనాడు పోవచ్చు, పివి నరసింహారావు నంద్యాలకు పోయి పోటీ చేయొచ్చు, ఎక్కడైనా పోవచ్చు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే కాంగ్రెస్ వాళ్లకు ఎందుకు ఇంత కడుపుమంట అంటున్నాడు. శేఖర్ అన్న, మేము ఏ రోజు కూడా అనలేదు. అట్లా అన్నుంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి గతంలో మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించిండ్రు సార్. ఈ రోజు మా ప్రజారాజ్యం నుంచి ఎలక్ట్ అయిన ఈరవర్తి అనిల్ మా క్యాండిడేటే సార్, మా ప్రభుత్వంలో ఉన్నాడు. మరి ఈ ప్రజాస్వామ్యం లేకపోతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రజారాజ్యం పార్టీకి మేము అవకాశం ఇవ్వకపోయేది. ఏ విధంగా చిరంజీవి గారు ఆ రోజు చిరంజీవి గారు మా కాంగ్రెస్ పార్టీలో మర్జ్ అయ్యి స్వేచ్ఛగా సెంట్రల్ మినిస్టర్ కూడా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సార్. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి మాట్లాడుతున్నారు సార్.
దయచేసి స్వేచ్ఛ స్వభావం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత కలిగిన పార్టీ తెలంగాణ రాష్ట్రం. అందులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఇంకా 10 పార్టీలు పెట్టినా కానీ కూడా మాకు భయం, ఆర్భాటం, హంగులు అవసరం లేదు. మేము ప్రజల వైపు ఉంటాం. రాబోయే రోజులలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. మాకెవరితో కూడా భయం లేదు, ఆరాటం లేదు, ఆవేశం కూడా లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మేము ఆహ్వానిస్తున్నాం. సార్, పార్టీ పెట్టండి, ప్రజాస్వామ్యం మీద కొట్టండి, ప్రజల మీద కొట్లాడండి. మీరు మా దేశ పౌరులు, మా రాష్ట్రానికి సంబంధించిన మంచి స్టార్ హీరో, సినిమా హీరో, మేము స్వాగతిస్తాం, రండి. ఏదో ఆవేశంగా కుట్రపూరిత కాంగ్రెస్ నే ఈ రోజు ఆయన పాయింట్అవుట్ చేసి మాట్లాడడం, దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా మాకు కూడా ఒక అభిమానం ఉండే, పవన్ కళ్యాణ్ అంటే మేము కూడా అభిమానిస్తాం. కానీ తెలంగాణ విషయంలో ఏదైతే మాట్లాడిండో ఈ విషయంలో మాత్రం మేము పూర్తిగా మా ఏదైతే వారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముందు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సార్. ఈరోజు తెలంగాణ అమరవీరులకు కనీసం జోహార్లు తెలుపవలసిన అవసరం ఉండే. కవులకు జోహార్లు, కళాకారులకు జోహార్లు, ఉద్యమకారులకు జోహార్లు తెలుపవలసింది పోయి ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం పవన్ కళ్యాణ్ గారికి తగదని నా ద్వారా మీకు సూచిస్తా ఉన్నాను.